చాలామంది డిటిహెచ్ కస్టమర్స్‌కి తెలియని విషయం అండి ఇది. ఎండాకాలంలోనే డిటిహెచ్ కంప్లెయింట్ ఎక్కువగా ఎందుకు వస్తాయి అన్నది ఈరోజు మన వీడియో అండి. మీకు గూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి భయ్యా వచ్చిందని. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది డిటిహెచ్ కస్టమర్స్‌కి అయితే ఈ విషయం తెలియదండి. ఎండాకాలంలో ఎక్కువగా మన టీవీలో నో సిగ్నల్ అనే ప్రాబ్లం అయితే వస్తుందండి. ఇది ఎందుకు వస్తుందన్న విషయానికి వెళ్తే చూడండి, ఎండాకాలంలో మనకి నేరుగా ఎండ అనేది మన మేడ పైన ఉన్నటువంటి డిష్ పైన పడుతుందండి. ఆ సమయంలో మన పార్ట్స్ అనేవి వేడెక్కడం జరుగుతాయి. ఎల్ఎన్బి రేకు అన్నీ వేడెక్కుతాయండి. ఎల్ఎన్బి వేడెక్కడం వలన లోపల ఒక ఎలక్ట్రికల్ చిప్ అయితే ఉంటుందండి. ఆ చిప్పే మనకి శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ని క్యాచ్ చేసి కింద సెటప్ బాక్స్కి అయితే పంపిస్తుందండి. ఆ చిప్ వేడెక్కడం వల్ల సర్క్యూట్ అయితే డ్యామేజ్ అయిపోతుందండి. మనకి ఎల్ఎన్బి ఖరాబ్ అవుతుంది. ఇది చాలామంది కస్టమర్స్కి తెలియదండి. ఇలా వేడెక్కడం వల్ల చూడండి, మనకి ఎల్ఎన్బి అనేది ఇలా ముందున్నటువంటి కప్పు అదే ప్లాస్టిక్ కప్పు కాబట్టి అది ఊడిపోతుందండి. మనకి వర్షం పడేటప్పుడు లేదా ఎక్కువగా ఎండెక్కేటప్పుడు అయితే మీకు ఈ ఎల్ఎన్బి ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఇటువంటి 2 లీటర్ల బాటిల్ని అయితే సగం కట్ చేసి మీ ఎల్ఎన్బి పైన పెడితే మీకు మేడ పైన నుంచి ఎండ తాకిడి అనేది డైరెక్ట్గా ఎల్ఎన్బి పైన పడకుండా ఈ బాటిల్ పైన పడుతుందండి. కొంచెము వేడైతే తగ్గుతుంది డైరెక్ట్గా పడకుండా. మీకు ఎల్ఎన్బి అనేది మన్నిక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పెరుగుతుందండి. ఇది మీరు తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. అదేవిధంగా చాలా మీకు అందరికీ తెలిసిందే, వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేసి. అదే ఫార్ములా అనేది ఇక్కడ కూడా ఉపయోగపడుతుందండి. మీకు మీ ఎల్ఎన్బికి వైర్కి కలిపే కనెక్టర్లు అనేవి కొన్నిసార్లు వేడికి బాగా వేడి ఉండడం వలన వైర్లు సాగిపోవడం లేదా పిన్స్ కొంచెం సాగిపోవడం వల్ల లూజ్ అయిపోతాయండి. ఆ లూజ్ అయిన టైంలో కూడా మనకి మిద్ది పైన ఉన్న సిగ్నల్స్ కిందకైతే వెళ్ళవండి వైర్ ద్వారా. అవి కొంచెం చూసుకొని మళ్ళీ బిగించుకోవాలండి. తర్వాత విషయం ఏంటంటే వైర్‌ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వైర్ అనేది గట్టిపడిపోతుందండి. గట్టిపడిపోయి మీకు చిన్న పగుళ్ళలాగా వచ్చేస్తుందండి. మీరు ఇది బ్లాక్ వైర్ కానీ కనిపించట్లేదు కానీ తెల్ల వైట్ వైర్ అయితే మీకు బాగా కనిపిస్తాయండి పగుళ్ళు. మీకు ఎవరికైనా మీకు వైట్ వైర్ ఉంటే మిద్ది పైకి వెళ్ళి చూడండి. కొన్ని 5, 6 సంవత్సరాలు అయిన తర్వాత వైర్ చూడండి, మీకు కనిపిస్తాయి పగుల్స్ అనేవి. ఇలా పగుళ్ళు ఏర్పడడం వలన ఆ పగుల్లోకి వర్షం పడినప్పుడు వాటర్ వెళ్ళిపోవడం వల్ల మీకు సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయండి. అదేవిధంగా ఎండాకాలంలో అయితే మీకు ఈ వైర్ బాగా వేడెక్కడం వల్ల లోపల రాగి తీగ అయితే ఉంటుందండి. ఆ రాగి తీగ కూడా వేడెక్కడం వల్ల మీకు సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయి. అదేవిధంగా ఎల్ఎన్బిలో చిప్ ఉంటుందండి. వేడి తాకిడికి ఆ చిప్ కూడా వేడెక్కపోవడం వల్ల మీకు సిగ్నల్స్ ఆగిపోతుంటాయి. అదేవిధంగా మీకు ఇటువంటి రేక్స్ ఉంటాయి కదండి, ఆ రేకులు కూడా వేడెక్కడం వల్ల మంచి క్వాలిటీ రేకులు అయితే పర్వాలేదు కానీ కొంచెం పల్చటి రేకులు అయితే ఆ ఎండకి బాగా వేడెక్కే టైంలో కొంచెం గాల్లో వేస్తే మీకు రేకులు అయితే వంగిపోయే అవకాశం అయితే ఉంటుందండి. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలండి. లేదని అనుకుంటే మీకు నో సిగ్నల్ ప్రాబ్లం అయితే వస్తాయండి. చాలామంది కస్టమర్స్ అయితే చూడండి, ఈ ఎల్ఎన్బికి కూడా చూడండి, మీరు ఎండ ఎక్కువ అయిపోవడం వల్ల చూడండి పోతుంది. ఇది కూడా చూడండి పగులు ఇచ్చేసింది, మీరు చూసుకోవచ్చు. ఇదే ప్రాబ్లమ్స్ అందరూ డిటిహెచ్ కస్టమర్స్కు ఉంటుందండి. దీనికి సొల్యూషన్ ఒక్కటే, మీరు వాటర్ బాటిల్ కట్ చేసి బిగించవలసి ఉంటుందండి. మీరు ఇంట్లో చాలా ఎక్కువ మంది కస్టమర్స్ నో సిగ్నల్ ప్రాబ్లం రాగానే మేడపైకి వచ్చి రేకుని అయితే కదిలించేస్తున్నారండి. ఫస్ట్ మీరు రేక్ కదిలించకూడదండి. మీరు ముందు వైర్ చెక్ చేయాలండి, అక్కడే కట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. తర్వాత ఎల్ఎన్బి చెక్ చేసుకోవాలండి, అదే కనెక్టర్లు చెక్ చేసుకోవాలండి. బాక్స్ దగ్గర ఉన్న కనెక్టరు పైన ఎల్ఎన్బి దగ్గర ఉన్న కనెక్టర్ చెక్ చేసుకోవాలండి. ఇవి లూజ్ అయిపోయేలా చూసుకోవాలి. తర్వాత మీరు ఎల్ఎన్బి చెక్ చేయాలండి. తర్వాత మీరు రేకుని చెక్ చేయాలండి. అప్పటికి మీకు టీవీ రాకపోతే మెకానిక్ని పిలవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా.